హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేనైతే ఈరోజు సింపుల్గా రెడీ అయ్యే ఒక రెసిపీ చెప్తున్నాను. మీరు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో గీ వేసుకోండి. గీ వేసుకున్నాక దాన్ని ఫ్రై కొంచెం వేడి కానివ్వండి. అంతలోనే మీరు బ్రెడ్ని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న బ్రెడ్ని ఆ గీలో వేసుకున్న తరువాత డీప్ ఫ్రై మాత్రం చేయకండి. నార్మల్గా ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది. తీసుకున్న దాంట్లోని మళ్ళీ ఇంకోసారి మిగిలితే ఇంకోసారి వేసుకోండి. నేను చిన్న ప్యాన్లో 4 పీసెస్గా తీసుకున్నాక మీరు ఏం చేస్తారంటే అన్నిట్లని డీప్ ఫ్రై చేసినాక ఇట్లా స్పూన్స్తోని ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది వస్తుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ తీసుకోండి. మిల్క్ వేడివి తీసుకోకండి, చల్లవే తీసుకోండి. నేను కస్టర్డ్ పౌడర్ మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను. మీరు ఏ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నా పర్వాలేదు. నేనైతే మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ని బాగా మిక్స్ చేయండి, ఉండలు లేకుండా. మిక్స్ చేసిన తరువాత దాన్ని పక్కకు పెట్టేయండి. తర్వాత ఒక బౌల్లో మిల్క్ పోసుకోండి. మిల్క్ పోసుకున్నాక దాన్ని హీట్ చేయండి. 2 కప్ ఆఫ్ మిల్క్ మీరు ఎంత కప్పు షుగర్ యాడ్ చేయాలో నేను చెప్తా. మీరు డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్నా పర్వాలేదు, కట్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఇదైతే ఆప్షనలే. కట్ చేసుకుంటే చిన్న చిన్న పీసెస్ చేసుకోండి, లేకపోతే లేదు. నేను కట్ చేసుకోలేదు. బ్రెడ్స్ అయితే కాలిపోయాయి. మీరు ఇప్పుడు 2 కప్ ఆఫ్ షుగర్ 2 కప్ ఆఫ్ మిల్క్కి 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకోండి. 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాక మిక్స్ చేసుకోండి లైట్గా. మిక్స్ చేసుకున్నాక ఇందాక మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో పోసుకోండి. మిల్క్లో పోసుకున్నాక నాన్ స్టాప్గా కలపండి. ఎందుకంటే అదొక లేయర్ లాగా వస్తుంది. ఆ లేయర్ లాగా వస్తుంటే టేస్ట్ మంచిగా ఉండదు, టేస్ట్ మొత్తం పోతుంది. కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. మొత్తం డ్రై ఫ్రూట్స్ని వేయకండి. కొన్ని వేసుకున్నాక మిగిలిన డ్రై ఫ్రూట్స్ని ఏం చేయాలో తర్వాత చెప్తా. ఒక బౌల్ తీసుకొని అందులో బ్రెడ్ పోసుకొని ఇందాక చేసుకున్న మిల్క్తో చేసుకుని అందులో పోసుకోండి. మీకు నచ్చిన షేప్లో పెట్టుకోండి. నాకు అదే షేప్ నచ్చింది, అందుకే అదే షేప్లో పెట్టుకుంటున్నా. పెట్టుకునే ముందర ఒక విషయం చెప్తా. అందరు ఏం చేస్తున్నారంటే వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదు, సబ్స్క్రైబ్ చేస్తలేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బ్రెడ్స్ ఇంకా అయిపోలేదు, నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకా పెడుతున్నా. పెట్టాక మిల్క్ పోసేసుకోండి. మొత్తం మిల్క్ పోసుకున్నాక మీదికి వచ్చేస్తుంది. అదంతా మీదికి వచ్చినప్పుడు మీ స్పూన్తో దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే అది అంతా ఒక లెవెల్ అయిపోతుంది. అలా వస్తుంది. ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినాక మిగిలిన డ్రై ఫ్రూట్స్ని గార్నిష్గా వేసుకోండి. గార్నిష్ చేసుకున్నాక మన డిష్ రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.